हरिः कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయంలో క్రమంగా 5వ శ్లోకాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. సత్వం రజస్ తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. హే మహాబాహో అంటే ఓ అర్జున, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలు ప్రకృతి నుండి కలిగినాయి. ఈ గుణాలు సామ్య స్థితిలో ఉండేటప్పుడు ఆ స్థితిని ప్రకృతి అంటారు, లేదా సాంఖ్య పరిభాషను అనుసరించి ప్రధానము అంటారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణమని 3 గుణాలు ప్రకృతిలో ఉంటాయి. అజామేకం లోహిత శుక్ల కృష్ణం అని మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఈ మాయ అనాది ఉన్నది, 3 గుణాలతో కూడుకొని ఉన్నది అని చెప్పింది. కాబట్టి ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ లేదా ప్రకృతి ఏదైతే ఉందో ఇదే జగత్తుకు పరిణామి ఉపాదాన కారణము అనబడుతుంది. కారణగుణాః కార్యాన్ వర్తంతే అనేటువంటి నియమానుసారంగా కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలో అనుసరించి వస్తూ ఉంటాయన్నమాట. ఏ విధంగా వస్త్రాన్ని మనము నూలుతో తయారు చేస్తాం, నూలు పోగులు ఉంటాయి. ఆ పోగులతో ఆతాన వితానం రూపం లోపల నేతకాడు వస్త్రాన్ని తయారు చేసినప్పుడు ఆ పోగులలో ఏ రంగు అయితే ఉంటుందో అదే రంగు బట్టలో వస్తుంది. పోగులలో లేని రంగు బట్టలో రాదు. అంటే ఆ వస్త్రానికి కారణము తంతువులు, అంటే ఆ పోగులు. ఆ కారణమైనటువంటి పోగుల్లో ఉన్నటువంటి రంగు కార్యమైనటువంటి వస్త్రంలో వస్తుంది. అదేవిధంగా ఈ చైతన్యాన్ని అధిష్ఠించి చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని
ఈ ప్రకృతి ఏదైతే సృష్టిని తయారు చేస్తుందో దాని కార్యమైనటువంటి సృష్టిలో కూడా ఆ 3 గుణాలు వచ్చేస్తాయి. అంటే ప్రపంచంలో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఆ ప్రపంచాంతర్గతమైనటువంటి మన యొక్క దేహాదులు ఉన్నాయి. దేహం అంటే కేవలం మనకు ఈ కనిపించేటువంటి స్థూల శరీరం ఒకటే కాదు, దీనిలో సూక్ష్మ శరీరం కూడా ఉంది. ఈ రెండిటికి కారణమైనటువంటి ఆ అజ్ఞానం, ప్రకృతి లేదా మాయ, అది కూడా ఉంది. దానిలో ఉన్నటువంటి గుణాలు శరీరంలో కూడా వచ్చేస్తాయి. అందువల్ల మన సూక్ష్మ శరీరంలో కూడా ఈ 3 గుణాలు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు క్రమంగా సాక్షాత్ భగవంతుడే వివరించనున్నాడు. ఈ గుణాల్లో ఎప్పుడైతే అంగాంగీ భావం అంటే గుణాల్లో వ్యత్యాసం, న్యూనాధికత వచ్చినప్పుడు ఆ ప్రకృతిలో కార్యం జరుగుతుంది. ఆ గుణాలు సమానంగా ఉంటే ఏ కార్యము జరగదు. ఆ గుణాల్లో న్యూనాధిక భావము, అంగాంగీ భావము లేదా వ్యత్యాసము వచ్చిందంటే అప్పుడు కార్యం జరుగుతుంది. అంటే సృష్టి రూప కార్యము జరుగుతుంది. ఈ గుణాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కోసారి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఒక్కోసారి రజోగుణం ప్రధానంగా ఉంటుంది, ఒక్కోసారి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఏ విధంగా ఒక బ్రాహ్మణ చక్రవర్తి రాజు ఉన్నాడు అనుకోండి, అతనికి 2 మంత్రి ఒకడు, మరి సేనాధిపతి ఒకడు. మంత్రి క్షత్రియ కులానికి సంబంధించిన వాడు, సైనికుడు శూద్రుడు లేక వైశ్య కులానికి సంబంధించిన వాడు. అప్పుడు ఆధిపత్యం ఎవరిది ఉంటుంది చెప్పండి? అజమాయిషి, అధికారం చక్రవర్తికి ఉంటుంది కదా. చక్రవర్తి ఎవరు? బ్రాహ్మణుడు ఉన్నాడు. కాబట్టి బ్రాహ్మణుని యొక్క అధికారంలో చక్కగా శాస్త్రోక్తమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బ్రాహ్మణుడు అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడు ఉంటాడు, వేద పారంగతుడు ఉంటాడు, మరియు స్వభావత సత్వగుణం ఉంటుంది అతనిలో. అందుకని రాజకార్యాలన్నీ కూడా చక్కగా శాస్త్రోక్త ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చక్రవర్తియే క్షత్రియుడు ఉన్నాడు అనుకోండి, మరి సేనాధిపతి బ్రాహ్మణుడు మంత్రి మరియు సేనాధిపతి శూద్రుడు అనుకోండి, అప్పుడు రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది? ఎందుకంటే క్షత్రియుడు చక్రవర్తి రాజు ఉన్నాడు, అప్పుడు రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది? క్షత్రియుడు కాబట్టి అతనిలో రజోగుణ ప్రధానం ఉంటుంది, రజోగుణ ఆధిక్యంగా ఉంటుంది. అందుకని రజోగుణ వ్యవహారాలే జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా విచారించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము మొదలైనటువంటి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రజలకు కూడా దుఃఖం కలుగుతూ ఉంటుంది. తాను కూడా దుఃఖపడతాడు, మరి ప్రజలకు కూడా దుఃఖం కలుగుతుంది. ఇక ఒకవేళ శూద్రుడే చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, అప్పుడు మంత్రి క్షత్రియుడు ఉన్నాడు, మరి సేనాధిపతి బ్రాహ్మణుడు ఉన్నాడు. అప్పుడు మంత్రిది సేనాధిపతిది ఏం ఆధిపత్యం నడవదు. ఎవరు చక్రవర్తి ఉంటారో రాజు ఉంటారో అతనిదే ఆధిపత్యం నడుస్తుంది, అతనిదే అధికారం నడుస్తుంది. అప్పుడు శూద్రుడు ఉన్నాడు చక్రవర్తి, అప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది? శూద్రుని యొక్క లక్షణాలు ఏముంటాయి? జూదం ఆడేది, మద్యపానం చేసేది, మాంసభక్షణం చేసేది, చేయరాని అశాస్త్రీయమైనటువంటి పనులు చేసేది. ఇక రాజే చేస్తూ ఉంటే ప్రజలు ఎట్లుంటారు? యథా రాజా తథా ప్రజ, మొత్తము రాజ్యమంతా చెడిపోతుంది. అదేవిధంగా మనలో కూడా ఈ సత్వ రజ తమో గుణాలు ఒక్కొక్కసారి ఒకటి అధికంగా ఉంటుంది, 2 న్యూనం ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఒక్కోసారి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు నిద్రపోతారు, లేదా చేయవలసిన పని చేయకుండా మానేస్తారు, సోమరితనం వచ్చేస్తుంది. నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తా సంసం అని ముంగట చెప్తాడు భగవంతుడు. నిద్రపోతాడు, ఆలస్యం సోమరితనం వస్తుంది. ప్రమాదం అంటే అవశ్య కార్య విస్మరణం ప్రమాదం, చేయవలసినటువంటి కార్యాన్ని చేయకుండా మానేస్తాడు. ఇట్లాంటి పనులు తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు జరుగుతాయి. ఇక రజోగుణం అధికంగా ఉన్నదనుకో, అప్పుడు రజోగుణం ఏవైతే ఉందో రజసస్తు ఫలం దుఃఖం అని చెప్పిన ప్రకారంగా రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం అంటాడు. రజస్సు అనంటే ఇది రజోగుణము రాగాత్మకం ఉంటుంది, రంగరాజే అంటారు. అంటే ఆసక్తిపూర్వకంగా
కోరికల పూర్వకంగా కామక్రోధాలతో కూడినటువంటి వృత్తులు ఉంటాయి. అప్పుడు రాగద్వేషాలతో కూడినటువంటి వృత్తులు ఉంటాయి. రజోగుణం కనుక ప్రధానంగా ఉన్నట్లయితే, ఎప్పుడైతే రాగాత్మకమైనటువంటి వృత్తి ఉంటుందో అది అజ్ఞానానికి చిహ్నమని తెలుసుకోవాలి. రాగోలింగం అబోధస్య చిత్త వ్యాయామ భూమిషు కుతశాడ్వలత తస్య యస్యాగ్ని కోటరే తరోహో అని చెప్పింది ఉన్నది. నైష్కర్మ సిద్ధిలో శ్రీ సురేశ్వరాచార్య వారు చెప్తారు, ఎవని అంతఃకరణంలో రాగం ఉంటుందో, విషయాసక్తి ఉంటుందో, కోరికలు ఉంటాయో, రాగంతో పాటు ద్వేషము మొదలైనటువంటి కామక్రోధాదులు ఇంకా అనేకమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి గుణాలు ఉంటాయి. అది రజోగుణమైనటువంటి అంతఃకరణం అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే అంతఃకరణంలో రాగం ఉంటుందో, విషయాసక్తి ఉంటుందో, రాగద్వేషాలు ఉంటాయో అప్పుడు వివేకాన్ని కోల్పోతాడు. రాగద్వేషాలు ఉన్నప్పుడు వివేకాన్ని కోల్పోయి ఉచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోడు. అప్పుడు వ్యవహారం అంతా దెబ్బతింటుంది. రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణం కనుక ఉన్నట్లయితే అది దుఃఖాన్నే ఇస్తుంది. అంతఃకరణం నిండా రాగము, కామము, క్రోధము, ద్వేషము, ఈర్ష్య, అసూయ మొదలైన ఇవన్నీ కూడా రజోగుణ కార్యాలన్నమాట. ఇవి కనుక ఉన్నట్లయితే తాను ఉద్ధరించబడు, ఇతరులు కూడా దుఃఖపడతారు అతని సాన్నిధ్యంలో ఉన్నటువంటి వారు. అందుకే సురేశ్వరరావు చెప్పినాడు, రాగోలింగం అబోధస్య. అబోధస్య అంటే అజ్ఞాని యొక్క చిహ్నం ఏమిటి అని అంటే రాగము, ద్వేషము. ఎవని అంతఃకరణంలో రాగద్వేషాలు ఉంటాయో, ఈర్ష్య, అసూయాలు ఉంటాయో వాడు అజ్ఞాని అని పక్కా నిశ్చయం చేసి చెప్పినాడు సురేశ్వరాచార్యుల వారు. అందుకని ఈర్ష్య, అసూయాలు కనుక ఉన్నట్లయితే ఇతరుల పట్ల ద్వేషం, జ్వలనము మొదలైనటువంటివి ఉంటాయి. ఏ విధంగా కట్టె తాను మండుతూ ఏం చేస్తుంది, ఇతరమును కూడా కాల్చేస్తుంది. మరి స్వయంగా తాను కూడా కాలి బూడిదైపోతుంది. చూసారా, స్వయంగా తాను కాలి బూడిదైపోతా అంటే అది నాశనం అవుతుంది, ఇతరులకు కూడా నాశనం చేస్తారు. అదేవిధంగా రాగద్వేషాది కాలుష్యం అంటే అటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడు స్వయంగా వాడు నాశనం అవుతాడు, మరి ఇతరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తాడు. ఇది గుణభేదం. అంటే ఈ గుణత్రయ విభాగ యోగాన్ని మనం చక్కగా తెలుసుకున్నట్లయితే మనము జీవితంలో ఏ గుణాన్ని ఆశ్రయించినట్లయితే మన జన్మ ధన్యం అవుతుంది, మన కళ్యాణం అవుతుంది, మనం నిర్ణయించుకోగలుగుతాము. మరి ఇతర వ్యక్తుల యొక్క స్వభావాన్ని వెంటనే గుర్తుపెట్టగలుగుతాం. మనం ఎదుటివాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, వాని యొక్క వ్యవహారాన్ని బట్టి వాని గుణాన్ని నిర్ధారణ చేయవచ్చు. వాని గుణాన్ని నిర్ధారణ చేస్తే దాని ఫలం ఏమిటి అది వెంటనే తెలుస్తుంది. మనం రాగద్వేషాలు ఉన్నట్టయితే వాడు పతనమైపోతాడు, ఇతరులకు కూడా దుఃఖాన్ని కలిగిస్తాడు. ఇది అజ్ఞాని యొక్క చిహ్నము. రాగోలింగం అబోధస్య చిత్త వ్యాయామ భూమిషు కుతశాడ్వలత యస్య తస్యాగ్ని కోటరే తరోహో. ఏ చెట్టు యొక్క తొర్రలో అగ్ని కనుక పడితే ఆ చెట్టు పచ్చగుంటుందా? కాలిపోతుంది. స్వయంగా ఆ చెట్టు కాలిపోతుంది. అట్లా ఎవని అంతఃకరణంలో రాగద్వేషాలు ఉంటాయో వాడే కాలిపోతాడు స్వయంగా. మొట్టమొదలు వాడే పతనమైపోతాడు, వాడే భ్రష్టుడైపోతాడు. ఈ విధంగా మనం వారి యొక్క వ్యవహారాన్ని బట్టి, గుణాలను బట్టి ఆ వ్యక్తి స్వభావాన్ని గుర్తించవచ్చు. అందుకని ఈ అధ్యాయం చాలా ప్రధానమైనటువంటిది. మనకు నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా వ్యక్తులతో ఏ విధంగా వ్యవహారం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. ఆ గుణాల యొక్క న్యూనాధికత చేత ఎప్పుడైతే అది విషమ స్థితిని పొందుతుందో అప్పుడు దాని యందు విక్షేపం జరిగి, క్షోభ జరిగి కార్యము ఉత్పన్నమవుతుంది. ఈ సృష్టి అనేటువంటి కార్యము ఉత్పన్నమవుతుంది. ఈ 3 గుణాలు సమానమైన మోతాదులో ఉంటే అది సామ్య స్థితి అంటారు. అయితే ఒక గుణం ప్రధానంగాను మరి 2 అప్రధానంగాను మారుట విషమ స్థితి. సత్వగుణము ప్రధానంగా ఉంది, రజోగుణం తమోగుణం అప్రధానంగా అంటే గౌణంగా ఉంటాయి. లేదా రజోగుణం ప్రధానంగా ఉందనుకో అప్పుడు సత్వగుణము తమోగుణము అప్రధానము గౌణంగా ఉంటాయి. ఎప్పుడు తమోగుణం ప్రధానంగా ఉంటుందో, అధికంగా ఉంటుందో అప్పుడు సత్వగుణం రజోగుణము అప్రధానం అంటే గౌణంగా ఉంటాయి. ఇది విషమ స్థితి అంటారు. ఒక గుణం ఎక్కువ ప్రమాణంలో ఉన్నప్పుడు తక్కిన 2 తక్కువ ప్రమాణంలో
ఉంటాయి. మొత్తం మీద 3 గుణాలు ఉంటాయి. ఏ గుణం ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా మిగతా 2 గుణాలు కూడా ఉంటాయి. ఈ గుణాలు ప్రకృత్యాత్మకాలు. ఈ గుణాలు ఎవరి అంటే ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతి ఆత్మకం. ఆత్మకం అంటే స్వరూపం, ప్రకృతి స్వరూపములే. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా పిండ బ్రహ్మాండాల్లో అంతటా కూడా ఈ 3 గుణాలు వచ్చేస్తాయి. ఏ విధంగా సృష్టి ఆరంభంలో, సృష్టి యొక్క ఉత్పత్తి సమయంలో మనకు తైత్తరీయ శృతి చెప్పింది, తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాప అద్భయ పృథివీ పృథివీభ్యో ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాద్ రసం రసాద్ వీర్యం. ఈ విధంగా మనకు సృష్టి క్రమ చెప్పిందున్నది. అయితే ఆ ఆత్మ ఎప్పుడైతే ప్రకృతితో సంబద్ధమవుతుందో, ప్రకృతితో సంయుక్తమవుతుందో, ప్రకృతిని అభిమానిస్తుందో అప్పుడు విశిష్టాత్మ అనబడుతుంది. అంటే ఈశ్వరుడు మాయా విశిష్ట చైతన్యం అనబడుతుంది. ఆ మాయా విశిష్ట చైతన్యమైనటువంటి ఈశ్వరుని నుండి ఈ ఆకాశం ఉత్పన్నమైంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథివీ, ఈ విధంగా ఉత్పన్నమైంది అని చెప్పింది. అయితే ఏ విధంగా ఆ మాయలో ఉన్నటువంటి 3 గుణాలు క్రమంగా దాని కార్యమైనటువంటి ఆకాశాదుల్లో కూడా వచ్చేస్తాయి. ఆకాశంలో కూడా 3 గుణాలు ఉంటాయి, వాయువులో 3 గుణాలు ఉంటాయి, అగ్నిలో 3 గుణాలు ఉంటాయి, జలంలో 3 గుణాలు ఉంటాయి, పృథ్వీలో 3 గుణాలు ఉంటాయి. వీటి కార్యమైనటువంటి మన శరీరాల్లో కూడా 3 గుణాలు ఉంటాయి. అంటే ఈ ప్రకృతి యొక్క కార్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకు దీని యొక్క 3 గుణాలు వ్యాపిస్తాయి. ఏ విధంగా అమ్మగారులు పాలు వేడి చేసి వాటిని తోడు పెడతారు కదా, ఏదో చింతపండు ఏదో నిమ్మ పులుసు వేసి వాటిని పెరుగు చేస్తారు కదా. అయితే ఆ పాలల్లో ఒక మరకత మణిని వేసారనుకో, అది పచ్చగా ఉంటుంది. ఆ మరకత మణిని కనుక పాలల్లో వేసి తోడు పెట్టామనుకో పెరుగు అవుతుంది. పెరుగైనప్పుడు ఆ మరకత మణి యొక్క రంగు పెరుగులో వచ్చేస్తుంది, పాలల్లో వచ్చేస్తుంది. ఆ పాలల్లో కూడా రంగు ఉంటుంది. ఆ పాలల నుంచి పెరుగులో వచ్చేస్తుంది. ఆ పెరుగు నుంచి మజ్జిగ, వెన్న, నెయ్యి అన్నిట్లో వచ్చేస్తుంది ఆ రంగు. ఎందుకు? మొదలే కారణము అయినటువంటి పాలల్లో ఆ రంగు వచ్చేసింది. అది కార్యమైనటువంటి పెరుగులో, మజ్జిగలో, అన్నిట్లలో వచ్చేస్తుంది. అదేవిధంగా మాయలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలు దాని కార్యమైనటువంటి మన దేహాదుల్లో కూడా వచ్చేస్తాయి. మనలో కూడా ఇప్పుడు 3 గుణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వర్తమానం మనలో ఏ గుణం ఉన్నదని అనుకుంటారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం శ్రవణం చేస్తున్న కాలంలో ఏ గుణం ఉన్నది చెప్పండి? సత్వగుణం ఉంటుంది. ఎందుకంటే సత్వ సంజాయతే జ్ఞానం అని చెప్పింది ఉన్నది. సత్వం సుఖే సంజయతి అని చెప్పింది ఉన్నది. సత్వగుణం అంటే మనం సాత్వికమైనటువంటి కార్యాలు చేస్తాం మనం కదా. ఇప్పుడు సత్సంగం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం, పరమాత్మ చింతన చేస్తున్నాం. ఇది ఏ గుణ కార్యము? సత్వగుణ కార్యం కదా. ఇప్పుడు వర్తమానంలో మనం సత్వగుణంలో ఉన్నాం కదా. ఒక్కొక్కరు తమో గుణంలో ఉంటారు. అట్లా తమో గుణం ఆవరించింది. ఎందుకు? ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాది భారత. ప్రమాదము, ఆలస్యము, నిద్ర ఇవి తమోగుణ కార్యాలు. ఇక్కడే చెప్తున్నాడు భగవంతుడు స్వయంగా. అందుకనే ఈ గుణత్రయ విభాగ యోగాన్ని మంచిగా తెలుసుకున్నాం అనుకో, మనకు వ్యవహారంలో ఎట్లా వ్యవహరించాలి, ఏ మనిషితో ఏ విధంగా వ్యవహరించాలి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, వాడు ఏ గుణానికి సంబంధించిన వాడు, వాని వ్యవహారం ఎట్లా ఉంటుంది మనం గెస్ చేయవచ్చు. వాని వ్యవహారం చూసి, వాని ముఖం చూసి. అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటిది. అయితే మనం వ్యవహారంలో నిమగ్నమైనాం అనుకోండి కదా, ఆడ వంటల కార్యంలో నిమగ్నం అయిపోయాను, అప్పుడు ఎట్లుంటుంది మన వృత్తి కదా. అంత చంచలు ఉంటుంది కదా. ఇది తీసుకురా, అది తీసుకురా, అది చేయి, ఇది చేయి, ఆ పని, ఈ పని, కలబెట్టు, తీసిపెట్టు, ఇది కదా. అప్పుడు ఏ గుణం ప్రధానంగా ఉంటుంది? రజోగుణం. రజోగుణం అంటే వ్యవహారం జరుగుతుంది. సత్వగుణంలో వ్యవహారం జరగదు. రజోగుణాన్ని ఆశ్రయించాల పడుతుంది పని చేసేటప్పుడు. ఇక మనకు ఆవలింతలు వచ్చినాయి అనుకో, నిద్ర వస్తుంది అనుకో, లేకపోతే మనం చేయాల్సినటువంటి పనిని మానేసి ఊరకే కూర్చున్నాం, ఫోన్లే ఎప్పుడైనా చేస్తే వ్యాధి అని సోమర్తనంతో కూర్చున్నాం అనుకో, అప్పుడు ఏ గుణం ఉన్నది అన్నట్టు? తమో గుణము కదా. తమో గుణం ఉన్నట్టు తెలిసిందా? అందుకని మన వ్యవహారాన్ని బట్టే వ్యక్తి యొక్క
గుణాన్ని గుర్తుపట్టవచ్చు, వాని స్వభావాన్ని గుర్తుపట్టవచ్చు. మన వ్యవహారాన్ని బట్టి ఇప్పుడు ఏ గుణంలో ఉన్నాం మనం గుర్తుపట్టడానికి వస్తుంది. అది సరే. ఈ గుణాలన్నీ కూడా ప్రకృతి యొక్క గుణాలు ఉన్నాయి. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణం, రజోగుణం, తమో గుణము దాని కార్యమైనటువంటి ప్రపంచంలో కూడా వచ్చేసాయి. పంచభూతాలలో 3 గుణాలు ఉన్నాయి. పంచభూతాల కార్యమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచంలో కూడా 3 గుణాలు ఉన్నాయి. అయితే ఈ 3 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, కానీ తరతమ భావం ఉంటుంది కదా. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు కదా, ఒక్కని గుణం ఒకరికి కుదురుతుందా? టాలీ అవుతుందా? ఒకరి గుణం ఒకరికి టాలీ కాదు. ఎంత సన్నిహితమైనటువంటి ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా వారు ఒక కంచంలో తింటారు, ఒక మంచంలో పడుకుంటారు. అటువంటి జిగ్రీ దోస్త్ అంటారు, అంటే అతి సన్నిహితమైనటువంటి స్నేహితులు. వారిలో కూడా కించిత్ గుణభేదం ఉంటుంది. ఎందుకంటే స్నేహం ఎప్పుడు కుదురుతుంది అని అంటే సమాన వ్యసనశీలో సఖ్య అని చెప్పిన ప్రకారంగా సమాన వ్యసనాలు ఉంటాయి. వాని గుణాలు వీని గుణాలు, వాని అలవాట్లు వీని అలవాట్లు, వాని సంస్కారాలు వీని సంస్కారాలు అన్నీ సమానంగా ఉంటాయి. ఉంటేనే వారిలో స్నేహం కుదురుతుంది. లేకపోతే విరుద్ధ గుణాలు ఉన్నాయనుకో స్నేహం కుదరదు. ఒకటి దున్నపోతూ ఒకటి ఎద్దు, రెండింటిని బురద నాగలు కట్టినామనుకో అప్పుడు ఎట్లుంటుంది కదా. దున్నపోతు బురదలకు లాగుతుంది, ఈ ఎద్దేమో గడ్డ మీదకి లాగుతుంది, గట్టు మీదకి లాగుతుంది, కుదరదు. అట్లా విరుద్ధ గుణాల్లో స్నేహం కుదరదు. సమాన వ్యసనశీలో సఖ్య. సమాన వ్యసనాలు, సమాన అలవాట్లు, సమాన గుణాలు, సమాన సంస్కారాలు ఉంటే వాళ్ళలో స్నేహం కుదురుతుంది. అటువంటి వాళ్ళలో కూడా గుణభేదం ఉంటుంది, కించిత్ భేదం. కొన్ని సందర్భాల్లో ఇది నాకు నచ్చదు అంటాడు వాడు. చూడు భేదం వచ్చిందా లేదా. అందుకని ఇంతమంది జనంలో కూడా ఒక్కని గుణం ఒకటికి కుదరదు. ఎన్ని భేదాలు ఉన్నాయి, 3 గుణాలు. కానీ ఆ 3 గుణాల్లో కోటానుకోట్ల భేదాలు ఉన్నాయి, తరతమ భేదాలు ఉన్నాయి. అవన్నీ మన వ్యక్తులను బట్టి గుర్తించడానికి వస్తుంది. అయితే దానిలో 3 గుణాలు కూడా ఉన్నాయి. వెలుపల బ్రహ్మాండంలో కూడా ఆ గుణాలే విషయాకారంగా వస్తూ ఉన్నాయి. అవే లోపల పిండాండంలో రాగద్వేషాలు, నిద్ర, ఆలస్యము, ప్రమాదము, సత్యము, దయ, దాక్షిణ్యాది రూపాలతో విస్తరించి ఉన్నాయి. మరి సత్వగుణమని, రజోగుణమని, తమో గుణమని ఏ విధంగా ఇవి విభజన చేసి చెప్పబడుతున్నాయి. అయితే శ్రేష్టత్వంతో మోక్ష కారణత్వంతోనూ సత్వగుణం ప్రథమంలో చెప్పబడింది. 3 గుణాల్లో శ్రేష్టమైన గుణం ఎవరు అని మనం ఆలోచిస్తే భగవంతుడే స్వయంగా చెప్పినాడు. మొట్టమొదలు సత్వగుణాన్ని చెప్పినాడు. సత్వం, రజ, తమ అని క్రమంగా చెప్పినాడు. మొట్టమొదలు సత్వగుణాన్ని చెప్పినాడు. అంటే శ్రేష్టమైంది సత్వగుణం. ఎందుకు అంటే మనకు మోక్షానికి కారణమవుతుంది సత్వగుణం. సత్వాత్ సంజాయతే జ్ఞానం. మనకు జ్ఞానం కలగాలంటే సత్వగుణమే ఉండాలి. సత్వగుణ ప్రధానంగా ఉంటే మనకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందుకని శ్రేష్టమైన గుణం ఏది అని అంటే సత్వగుణము. అన్ని ప్రవృత్తులకు కారణమై ఉండడంతో రజోగుణం రెండోసారి చెప్పబడింది. ఇక సత్వగుణం తర్వాత రెండవదిగా రజోగుణం చెప్పింది. ఎందుకు? సకల ప్రవృత్తులకు, సకల వ్యవహారాలకు రజోగుణమే కారణం ఉంటుంది. రజోగుణంతోనే వ్యవహారాలు జరుగుతాయి, వ్యాపారాలు జరుగుతాయి, పనులు జరుగుతాయి. అందువని ఇది రెండవసారి అంటే రెండవదిగా చెప్పబడింది. వీటి గుణగానం, వీటి వివిధ విలాసం ముందు ముందు మనకు భగవంతుడే స్వయంగా చెప్తాడు. అంటే ఏ గుణం ప్రధానంగా ఉంటే జీవుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు, వాని స్వభావం ఎలా ఉంటుంది, ఆ గుణం వాడిని ఎలా బంధిస్తుంది, అదంతా చక్కగా చెప్తాడు మనకు. ఆ గుణాలు దేహాసక్తితో జీవుని లెస్సగా దేహంలో బంధించి సుఖదుఖ మోహాదుల్లో ముంచివేస్తున్నాయి. చూడు, ఈ గుణాలే ఏం చేస్తున్నాయనంటే మనకు దేహాసక్తితోని జీవుణ్ణి వాడిని బంధిస్తున్నాయి, దేహంలో బంధిస్తున్నాయి. బంధించి సత్వగుణం అయితే సుఖం చేత బంధిస్తుంది, రజోగుణం అయితే దుఃఖం చేత బంధిస్తుంది, మరి తమో గుణం అయితే మోహాదుల చేత ముంచేస్తుంది. చూసారా, జీవుడు దేహము వేరే అయినా చూడు అది ఏ విధంగా బంధిస్తుంది అని అంటే సంక్షేపంగా ఒక మాట చెప్తాడు, విస్తారంగా మళ్ళీ తర్వాత ఉంటుంది. చూడు, ఈ 3 గుణాలు జీవుని ఏ విధంగా బంధిస్తాయనంటే చూడు, జీవుడు దేహము 2 వేరు వేరే ఉన్నాయి.
దేహం అంటే జీవుడు కాదు, జీవుడు అంటే దేహము కాదు, చైతన్యం అంటే జడము కాదు, జడం అంటే చైతన్యం కాదు. అయినా కానీ చూడండి, వీడిని వాని స్వరూపాన్ని మరిపిస్తాయి ఈ 3 గుణాలు. వాని స్వరూపాన్ని, వాడు సచ్చిదానంద రూపుడు ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నాడు, అయినా కానీ వాణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. అంటే ఈ 3 గుణాలు వాణ్ణి మరిపిస్తాయి, అజ్ఞానం చేత వాణ్ణి ఆచ్ఛాదితం చేస్తాయి. అప్పుడు దేహంతో తాదాత్మ్యాన్ని పెట్టుకుంటాడు, అటాచ్మెంట్ పెట్టుకుంటాడు, సంబంధం పెట్టుకుంటాడు. పెట్టుకొని ఈ దేహమే నేను అంటాడు. చూసారా, ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు శూద్రులతో స్నేహం చేశాడు. శూద్రులు ఉంటారు, వాళ్ళతో స్నేహం చేశాడు. అయితే శూద్రుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? తాగడము, తినడం, మద్యపానం చేయడము, మాంసభక్షణ చేయడము, ఇంకా అనేకమైనటువంటి చిచోర పనులు అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ సహవాసంలో ఉండి ఈ బ్రాహ్మణుడు కూడా మద్యపానానికి అలవాటు పడ్డాడు. అప్పుడు సరాయో ఏదో తాగినాడు. తాగి ఆ బ్రాహ్మణుడై ఉండి కూడా నేను శూద్రుణ్ణి అంటున్నాడు కదా. బ్రాహ్మణుడై ఉండి కూడా తనను ఏమనుకుంటున్నాడు? నేను శూద్రుణ్ణి అంటున్నాడు. చూడు, ఎట్లా అంటున్నాడు? అది ఎందుకంటున్నాడు అంటే, కైపులో త్రాగినటువంటి కైపులో వాడు మర్చిపోయాడు. నేను బ్రాహ్మణుణ్ణి అనేది మర్చిపోయాడు. నేను శూద్రుణ్ణి అంటాడు, ఏదేదో వాగుతూ ఉంటాడు. తాగినవాడు ఎలా వాగుతాడు? మనకి నోటి వచ్చినట్టు ఏదో వాగుతూ ఉంటాడు అనమాట. విపరీతమైనటువంటి పలుకులు పలుకుతూ ఉంటాడు. చూడు, వాస్తవంగా బ్రాహ్మణుడైనటువంటి వాడు శాస్త్రోక్త మార్గంలో నడిచేవాడు, శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు, తాను శాస్త్రోక్తంగా నడుస్తూ తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను కూడా నడిపిస్తాడు. పురోహితుడు అంటారు అతనికి. అలా ఏమంటారు? పురోహితుడు అంటే పురమునకు హితము చేసేవాడు పురోహితుడు. పురం అంటే గ్రామం కదా, గ్రామానికి హితమును చేస్తాడు అంటే మేలు చేస్తాడు. అంటే వాళ్ళ ద్వారా, ప్రజల ద్వారా యజ్ఞయాగాది మంచి సాత్వికమైనటువంటి దైవికమైనటువంటి కార్యాలు చేయిస్తాడు, తాను చేస్తాడు, అందరినీ పరమార్థ మార్గంలో నడిపిస్తాడు. పురోహితుడు అంటే అలా ఉంటాడు. మరి అటువంటి బ్రాహ్మణుడు చూడు, శూద్రుల యొక్క సహవాసం చేసి మద్యపానం చేసి తనను విస్మరించి నేను శూద్రుణ్ణి అంటున్నాడు. చూసారా, ఇది అంటే ఇది ఎందువల్ల అయిందంటే సహవాస దోషం, సంఘ దోషం అంటారు. నిస్సంగత ముక్తి పదం యతేనాం సంగాదశేషా ప్రభవంతి దోషా ఆరూఢయోగోపి నిపాత్యతే దహ సంగేన యోగి కిముతల్పసిద్ధి అనంటూ విష్ణు పురాణం చెప్తూ ఉంది కదా. నిస్సంగత ముక్తి పదం యతీనాం అంటే ప్రయత్నశీలుడైనటువంటి సాధకులకు నిస్సంగత్వమే చాలా శ్రేష్టమైంది. అంటే ఎవరితో కూడా సహవాసం చేయొద్దు, ఇతరులతో సహవాసం చేయొద్దు. భలే భక్తులు కూడా ఉండని, అయినా కానీ వాళ్ళ సహవాసం చేయొద్దు. ఏకాంతంగా ఉండాలి, తన సాధన తాను చేసుకోవాలి. అంతే. ఏదో ఇప్పుడు సత్సంగం చేస్తున్నటువంటి కాలంలో అందరం ఒక దగ్గర వచ్చినాము, అందరికీ ఒకరికొకరు నమస్కారం చేసుకుంటాము, అందరం సత్సంగం చేసుకుంటాం, వింటాం, మళ్ళీ వదిలి ఎవరి గదిలో వాళ్ళు ఉంటాం. అంతేగాని మళ్ళీ మిగతా సమయంలో ఒకరు ఇద్దరు కలవకూడదు. కలిస్తే ఏమవుతుంది? ఇక అన్ని వ్యవహారం ముచ్చట్లు వస్తాయి. తిన్నవా, ఉన్నవా, పన్నవా, ఏం చేస్తున్నావు, అదే అవుతుంది. ఇక చింతన ఉండదు. అందుకని సంఘం ఉండొద్దు ఎవరితోనూ కూడా. యతి అంటే యతనశీలుడు, ప్రయత్నశీలుడైనటువంటి సాధకుడు ఏకాకిగా ఉండాలి. ఏకాంతే సుఖమాస్యతాం అని ఆచార్యుడు కూడా చెప్తాడు. ఏకాంతంగా ఉండాలి. భగవంతుడు కూడా 6వ అధ్యాయంలో చెప్పినాడు మనకు. కాబట్టి సంఘం ఉండొద్దు ఎవరితోని కూడా. సంఘం ఉంటే అతని దోషాలు మనకు అంటుతాయి. అందుకని అశుచి అయినటువంటి ప్రదేశంలో కానీ, మరి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళతో కానీ సహవాసం చేయొద్దు కదా. ఇవన్నీ చెప్పినవి సాధకునికి నియమాలు. అందుకని జాగ్రత్తగా మనం మనుషులతో కూడా వ్యవహరించేటప్పుడు కూడా కొంచెం వివేకంతో వ్యవహరించాలి. వాని స్వభావం ఎటువంటిది, వాని అలవాట్లు ఎటువంటి, వాడు ఎటువంటి గుణాలు కలవాడు, అవన్నీ చూడాలి. చూసి ఒకవేళ సత్వగుణం కలవాడైతే ఆ పూర్తికి మాట మర్యాదకు సంపర్కం పెట్టుకోవచ్చు. కానీ అది కూడా డీప్గా కాదు, అతి సన్నిహితంగా పెట్టుకోవద్దు. అంతే, ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ గుణాలు చూడండి, మన స్వరూపాన్ని మరిపించి ఈ దేహంతో తాదాత్మ్య అభిమానాన్ని కలుగజేసి, అప్పుడు వీడేమంటున్నాడు? ఆ బ్రాహ్మణుడు అంటున్నట్టుగా, బ్రాహ్మణుడే ఉండి కూడా నేను శూద్రుణ్ణి అంటున్నట్టు, అట్లా ఇతడు సచ్చిదానంద రూపుడై ఉండి కూడా నేను జడమైనటువంటి శరీరాన్ని అనుకుంటున్నాడు.
ఇంకో ఇదే ఈ గుణాలు చేసేటువంటి పని. ఇంకా విస్తారంగా చెప్తాడు మనకు ఒక్కొక్క గుణం ఏ విధంగా బంధిస్తుంది మనకు. కాబట్టి అయ్యా ఓ అర్జున, ఇక్కడ నువ్వు ఒక మాట అడగొచ్చు. ఏమనంటే, స్వామి గడిచిన అధ్యాయంలో నీవే క్షేత్రజ్ఞుని గురించి చెబుతూ క్షేత్రజ్ఞుడు ఈ శరీరంలో ఉండి కూడా దేనిని అంటాడు అని చెప్పినావు. క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రాన్ని తెలుసుకునేటువంటి వాడు, సాక్షి, కూటస్థుడు, ఆత్మ. అతడు శరీరంలో ఉండి కూడా శరీరానికి ఏ సంబంధం లేకుండా ఉంటాడు, దానితో అంటుబడడు అని మీరు చెప్పారు కదా. మరి ఇప్పుడేమో మీరు గుణాల చేత అతడు తన స్వరూపాన్ని మర్చిపోయి దేహంతో అంటుకుంటాడు, తాదాత్మ్యాన్ని పెట్టుకుంటాడు, అటాచ్మెంట్ పెట్టుకుంటాడని మీరు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు? అప్పుడు అలా చెప్పారు అంటుకోవడానికి, అప్పుడు అంటుకుంటాడు అని చెప్తున్నావు. మరి పూర్వోత్తర విరోధం కాదా? నా నోట్లో నాలుక లేదన్నట్టున్నది. నా నోట్లో నాలుక లేదని చెప్తున్నాడు. నాలుక ఉన్నోడు చెప్తాడా? నాలుక లేనోడు చెప్తాడా? నాలుక లేనోడు చెప్తాడా? మాట్లాడతాడా? కాస్త నాలుకే ఉండాల్సినటువంటి సైజులో లేక కొంచెం తగ్గితేనే వాడు ఎడ్డివాడు అంటారు. ఎడ్డివాడు అంటే మాటలు రావు అని. పూర్తిగా నాలుగనే లేకపోతే మాటలు ఎలా వస్తాయి? కానీ వీడు చెప్తున్నాడు అంటే నాలుక ఉన్నట్టే కదా. మరి లేదని చెప్పుట విరోధం కదా. నాలుక ఉండగా ఒకవైపు మాట్లాడుతూ ఉండగా నా నోట్లో నాలుక లేదని చెప్పుట విరోధం, పూర్వోత్తర విరోధం అంటారు. అట్లా మా తల్లి గుడ్రాలు అంటాడు. ఎట్లా పుట్టాడు వీడు? తల్లి గుడ్రాలు అయితే వీడు ఎట్లా పుట్టాడు? ఇవన్నీ విరోధి అయినటువంటి శబ్దాలు అన్నమాట. అట్లా మీరు పూర్వ అధ్యాయంలో ఆత్మ అసంగం ఉన్నది, దేంతోనే అంటుకోదని అన్నారు. ఇప్పుడేమో అంటుకుంటుంది అంటున్నారు. ఇది ఎట్లా సంభవం అని ఈ విధంగా ఒకవేళ అర్జునుడు ప్రశ్న చేయవచ్చునేమో అని భగవంతుడే ఊహించి సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు గుణ వికారాలకు గురి అవుతాడంటూ చెప్పే మాట ఎంత మట్టుకు సమంజసము? పూర్వము గుణ వికారాలతో దేహంతో ఏం సంబంధం కలిగి ఉండడు జీవుడు, ఇప్పుడేమో కలిగి ఉంటాడు అని చెప్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం అని అంటే, అర్జున అది నిజమే, నువ్వు అడిగిన ప్రశ్న నిజమే అంటాడు. పురుషుడు స్వరూపత నిర్వికారుడు. పురుషుడు స్వభావం చేత స్వరూపం చేత నిర్వికారుడు. అంటే ఏ వికారాలు లేవు, ఏ విధమైనటువంటి సంకల్పాలు, వికల్పాలు, రాగము, ద్వేషము, కామము, క్రోధము మొదలైనటువంటి ఏ గుణాలు అతనిలో లేవు. కేవలము ఆసురీ సంపత్తే కాదు, దైవీ సంపత్తి చేత కూడా సంబంధం లేదు అతనికి. మనము పోయిన అధ్యాయంలో అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతిరార్జవం అంటూ జ్ఞానగుణాలు ఏవైతే చెప్పుకున్నామో వాటితో కూడా సంబంధం లేదు ఆత్మకు. ఇవన్నీ అంతఃకరణం యొక్క ధర్మాలు, బుద్ధి యొక్క ధర్మాలు, ఇవన్నీ ఆత్మధర్మాలు కావు. దేనితో సంబంధం లేదు, స్వరూపత నిర్వికారుడు. అయినా కానీ ఏం చేస్తాము? ఘటన పటీయసి మాయా అని చెప్పినది. ఘటింపశక్యము కాని దాన్ని కూడా ఘటింపచేసి చూపెట్టేటువంటి మాయ ఒకటి ఉంది. ఆ మాయ ఇంత పని చేస్తుంది అంటాడు. ఆ మాయ అయినా కల్పితమే కదా, అది కూడా లేదు కదా వాస్తవంగా పరమాత్మ యందు లేదు, అది కూడా నిజమే. కానీ మరి ఏం చేయమంటావు? వీడు అంటున్నాడు కదా నేను అజ్ఞానిని అంటున్నాడా లేదా? లేని దాన్ని మీద ఆరోపించుకుంటున్నాడు, లేని దాన్ని కల్పించుకుంటున్నాడు. చీకట్లో కొద్దిగా మసక చీకట్లో అంటే కొద్దిగా సామాన్య ప్రకాశం ఉంటుంది, విశేష ప్రకాశం లేదు. అట్లాంటప్పుడు వాని నీడనే వాడు చూసుకొని వాడు భయపడతాడు. వాని నీడనే చూసుకొని భయపడతాడు వాడు. ఒక్కసారి చూసావా, అక్కడేమో దయ్యం ఉందా, భూతం ఉందా? వాని నీడని చూసుకొని వాడే భయపడుతున్నాడు. చూసారా? అంటే ఇక్కడ దీనికి ఏమంటారంటే స్వయంకృత అపరాధం అంటారు దీనికి. స్వయంగా వాడే భ్రమలో పడుతున్నాడు. వాస్తవంగా అజ్ఞానము లేదు, ఈ జగత్తు లేదు, 3 గుణాలు లేవు, ఈ బంధం లేదు, ఆఖరికి మోక్షం కూడా లేదు. మోక్షం కూడా ఇప్పుడు కొత్తగా తెచ్చుకునేది ఏమీ లేదు. వాడు ముక్త రూపుడే ఉన్నాడు, ఎల్లప్పుడూ ముక్తుడే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా జ్ఞానాన్ని పొంది ముక్తుడు కావడం లే. మరి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే నేను ఎప్పుడూ ముక్త స్వరూపుణ్ణే ఉన్నా అని తెలుసుకుంటాడు అంతే. ఇప్పుడు ముక్తుడు కాదు, వాడు పూర్వమే ముక్తుడయ్యే ఉన్నాడు. అందుకని ఈ మోక్షం దగ్గర కూడా నేను ముక్తున్న అయినా అనుకుంటే కూడా ఇంకా అజ్ఞానం పోలేవానికి పోయినట్ట. ఎందుకు? వాడు మొదలే ముక్తుడు ఉన్నాడు. ఇప్పుడు నేను ముక్తున్న అయినా అనుకుంటే అది భ్రమ. ముక్తుడు కాలేవాడు. ఇదివరకు ఎవడు ముక్తుడు కాలే, మీరు కూడా ముక్తులు కారుగా భయపడకుండ్రి. ఎందుకు? మీరు మొదలే ముక్త స్వరూపులే ఉన్నారు, మళ్ళీ ముక్తులయ్యేదే ఉన్నది. అయితే నేను బద్ధుణ్ణి, నేను అజ్ఞానిని అని కేవలం ఉట్టిగా ఆరోపణ చేసుకున్నావు నువ్వు అంతే. ఉట్టిది గాలికి పోయే కంపను
బట్టకు తగిలించుకున్నాడంట ఎవడో. అదే రేణుగంప పరికంప అని ఉంటాయి, ఇట్లా కొనులు ఉంటాయి ముళ్ళు కదా. ఆ కంప అది గాలి కొట్టుకుపోతుంటే వీడు పోయి అడ్డుగా పోయి నిలబడితే వానికి బట్ట కంటింది. అది ఇక తీసుకుంటే వస్తలేదు. ఇక ఒకవైపు తీస్తే ఇంకో దిక్కు అంటుతుంది. ఇంకట్లా అయిపోయింది. పనికిరాని దాన్ని అట్లా పోయేదాన్ని వీటిలో నెత్తిలేసుకున్నాడు. పట్టిగా ఆరోపణ చేసుకున్నాడు. ఇది ఎట్లున్నదంటే ఒకడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేసేటప్పుడు ఎంట ఏదో మూట ఉంటుంది కదా, లగేజ్ కదా, ఇంత పెద్ద మూట తీసుకొని ప్రయాణం చేస్తూ రైలు ఎక్కినాడు. రైలు ఎక్కి వాడు ఆ ట్రైన్లో కూర్చొని ఆ మూటను నెత్తిలో పెట్టుకున్నాడు. కూర్చుని ఆ మూట ఉన్నది కదా లగేజ్, అది నెత్తిలో పెట్టుకున్నాడు. ఏమయ్యా ఆ మూట దించు కదా. అరే నన్ను మోసేదే కష్టము ఈ రైలుకు, ఈ మూట కూడా మోస్తే దానికి తిప్పలు పెట్టినట్లయితే అందుకని నేను మోస్తున్నా అన్నాడంట. ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? వాస్తవంగా వాడిని మూటను రైలే మోస్తుంది. వాడు ఇట్లా భ్రమలో పడ్డాడు, నేను మోస్తున్నా అని కదా. అట్లా ఉన్నది. ఒక వ్యవసాయదారుడు ఎడ్ల బండి కట్టుకొని పోతూ ఉంటే వాడు పోషించిన వాడు సాధిన కుక్క ఉంటుంది కదా, వాడు పోషించిన సాదుకున్న కుక్క ఉంటుంది కదా, ఆ కుక్క కూడా మన వెంబడి వస్తుంది బండి. అది బండి కింద నడుచుకుంటూ వస్తుంది. అది బండిగా 2 చక్రాల నడుమ మధ్యలో ఇరుసు ఉంటుంది కదా, ఆ మధ్యలో నిలబడి బండి జరిగితే అది జరుగుతుంది, బండి నిలబడితే అది నిలబడుతుంది. అయితే అది అనుకుంటుంది నేనే బండిని మోస్తున్నా అని అనుకుంటుంది. అది బండిని లాగేది నేనే అంటుంది. అట్లా భ్రమ. చూసారా? అట్లా మనం కూడా ఎట్లే చేస్తున్నాం? ఈ కుటుంబాన్ని పోషించేదంతా నేనే అంటున్నాం మనం కదా. వాస్తవంగా కుటుంబాన్ని పోషించే దేవుడు, ఆ బరువు బాధ్యతలు మోసే దేవుడు నువ్వేనా? భగవంతుడు. అంతేనా లేదా? వాడు చేస్తున్నాడు అంతా, మనం అనుకుంటున్నాం నేను చేస్తున్నా. చూసారా? ఇది భ్రమ. అట్లా లేని దాన్ని కల్పించుకొని ఆరోపించుకుంటున్నాడు. లేని అజ్ఞానాన్ని కల్పించుకొని ఆరోపించుకొని నేను అజ్ఞానిని అంటున్నాడు, నేను శరీరము అంటున్నాడు, నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను బ్రాహ్మణుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, సన్యాసిని, ఏవేవో అన్నీ తన మీద ఆరోపణ చేసుకుంటాడు. కానీ వాస్తవంగా అతడు ఏదీ కాదు, అంటకుండానే ఉన్నాడు, నిర్వికారంగానే ఉన్నాడు. కానీ బ్రహ్మ చేత ఆరోపించుకొని కల్పించుకొని అతడు భ్రమలో పడి అవే నేను అనుకుంటున్నాడు. చూసారా? ఈ విధంగా అనుకొని జన్మవర్ణ రూప సంసారంలో అతడు పుట్టుకొని పోతూ ఉన్నాడు. అందువల్ల మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమిటి అంటే ఈ జన్మబంధం నుంచి ముక్తులం కావాలి కదా. ముక్తులం కావాలంటే జ్ఞానాన్నే పొందాలి, అంతే. జ్ఞానం తప్ప మరి ఇంకొక ఉపాయము లేదు. ఎందుకు? శాస్త్రం చెప్తుంది, మనకు వేదం చెప్తుంది, జ్ఞానాది ఏవతు కైవల్యం. జ్ఞానం చేతనే మోక్షము. కైవల్యం అంటే మోక్షం. జ్ఞానం చేతనే మోక్షం. వృతే జ్ఞానాన్న ముక్తి. జ్ఞానం లేకుండా ముక్తి అనేది లేదు అని చెప్తుంది. అందువల్ల మరి మనము సంపాదించుకోవాలి. ఏమిటి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానము విచారం వల్లనే వస్తుంది. మనం స్వయంగా మనల్ని మనం విచారం చేసుకోవాలి కదా. మనం ఎవరం? కోహం కథమిదం జాతం కోవై కర్తాస విద్యతే. నేనంటే ఎవరు? పరమాత్మ అంటే ఎవరు? ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి? ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది విచారం చేయాలి. ఇట్లా విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. విచార జాయతే జ్ఞానం. సుమ్ముగా అలాగా కూకొని కేవలం వినుకుంటా ఈ చెవితోని విని ఈ చెవితోని వదిలిపెడితే జ్ఞానం కలిగేది. స్వయంగా మనం విచారం చేయాలి. ఇది ఏంటంటే భగవద్గీత కేవలం వినే గ్రంథం కాదు. ఇది విని ఇదంతా ఎవరి గురించి చెప్తుంది? మన స్వరూపం గురించే చెప్తుంది. ఏదేదో కథలు కావు ఇవి, ఎవరి కథనో కాదు, ఇది మన కథ. మరి మనల్ని మనం తెలుసుకుంటేనే ముక్తి. ఎవరినో కథలు తెలుసుకుంటే మనకు ముక్తి కలగదు. అర్థమైందా? అందుకని చక్కగా బోధిస్తున్నాడు భగవంతుడు. ఇక్కడ పదే పదే చెప్తున్నాడు, తత్వమసి తత్వమసి, నీవే బ్రహ్మవు నీవే బ్రహ్మవు అని పదే పదే చెప్పిందే చెప్తున్నాడు. కానీ ప్రకారాంతరం చేత చెప్తున్నాడు, వేరే వేరే ప్రక్రియల ద్వారా చెప్తున్నాడు కదా. మనం తినేది అన్నమే అయినా, ప్రతిరోజు తినేది అయినా దాన్ని రోజు ఒక రకంగా కూరగాయతో మనం తింటున్నాం. అట్లా అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కూడా అనేక ప్రక్రియల ద్వారా మనకు ఆత్మబోధ చేస్తూ ఉన్నాడు. ఒక రాజ్యంలో
ఆ రాజ్యంలో ఒక నియమం ఏమిటి అని అంటే, ఏ రాజు అయినా కూడా 12 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత అతడు ఆ రాజ్యం యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి కీకారణ్యంలోకి వెళ్ళిపోవాలి. అంతే, సమాజంలో ఉండకూడదు. 12 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన తర్వాత రాజ్యాన్ని వదలాలి, రాజ్య భోగాలను వదలాలి, అన్నిటిని వదిలి ఆ కీకారణ్యంలోకి పోవాలి. అక్కడ అన్ని హింసక పశువులు ఉన్నాయి, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు మొదలైనవి అన్నీ ఉన్నాయి. అలాగ పోవాలి అంటే ఇంకా వాడు పోయినాడు అట్టే అన్నమాట. ఇక మళ్ళీ రాడు. అప్పుడు ఒక ఆయనకు రాజుగా చేశారు ఆ ప్రజలందరూ కలిసి. ఇప్పుడు ఆ రాజు 12 సంవత్సరాల తర్వాత అడవిలోకి వెళ్ళిపోవాలి. అంటే వాడిని రాజుగా చేసినారంటే వాడిని సావుకే చేసినారన్నమాట. అంతే కదా. 12 ఏళ్ళు అయితే వాడు ఆ అడవిలోకి వెళ్ళిపోవాలి, ఆ పులులకు ఆహారం కావాలి కదా. అప్పుడు ఆ రాజు ఆలోచన చేశాడు, ఈ రాజ్యం యొక్క ప్రథ అంటే సంప్రదాయం, వీళ్ళ యొక్క అలవాటు ప్రకారంగా 12 సంవత్సరాల తర్వాత అడవిలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను కూడా పోవాల్సిందే కదా, ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి విషాదంగా ఉన్నాడు. వాళ్ళకు ఒక కులగురువు ఉంటాడు. రాజు అన్నప్పుడు ఒక సలహా ఇచ్చేటువంటి ఒక కులగురువు ఉంటాడు. ఏ విధంగా శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి ఉండేను, అట్లా ఒక కులగురువు ఉంటాడు. అట్లా గర్గ ఋషి శ్రీకృష్ణునికి కులగురువుగా ఉండే. ఈ ప్రకారంగా ఆ గురువు అన్నాడు, ఏం నాయనా అంత విషాదంగా ఉన్నావు, ఎందుకు, ఏం కారణము అని అంటే, హే గురుదేవా, ఎలాగూ 12 సంవత్సరాల తర్వాత ఇక నా యొక్క శరీరాన్ని త్యాగం చేయాల్సిందే, నేను హింసక పశువులకు నా శరీరాన్ని ఒప్పజెప్పవలసిందే కదా అని చింత కలుగుతుంది నాకు అన్నాడు. అప్పుడు ఆ గురువు అన్నాడు, ఎందుకు నాయనా, ఎందుకు చింత చేస్తావు, దానికి నేను ఉపాయం చెప్తా, నువ్వు ఆ విధంగా చెయ్యి అన్నాడు. ఏమిటి స్వామీజీ అని అంటే, అతని ప్లాన్ అంతా చెప్పాడు. ఇంకో ఇట్లా చేసుకో అని చెప్పినాడు. అంత ప్లాన్ అంతా చెప్పాడు. చెప్తే ఇక ఈ రాజు ఆనాటి నుంచి అనేక మంది సైన్యాన్ని, వేటగాళ్లను, మంచి సింహాలతో పోట్లాడేటువంటి మంచి బలాఢ్యులను అడవిలోకి పంపి ఎక్కడ కనిపించినా సరే హింసక పశువులు, పురులు, సింహాలు, ఎలుగుబంట్లు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ చంపిపడేయాలి అన్నాడు. అంటే అక్కడ హింసక పశువుల యొక్క బెడద ఉండొద్దు అన్నాడు. అట్లా పంపించినాడు. పంపించి ఆ పశువులు ఏవైతే పురులు, సింహాలను అన్నిటినీ లేకుండా చేశాడు. చేసిన తర్వాత పెద్ద నగరాన్ని అక్కడ స్థాపన చేయాలి. పెద్ద నగరాన్ని, ఏ విధంగా విశాఖపట్నం అంత పెద్ద నగరాన్ని స్థాపన చేయాలి. దానికి సరిపడేంత స్థలం కావాలి కదా. మరి అరణ్యంలో అన్ని చెట్లు, చేమలు, ముళ్ళ కంపలు అవన్నీ ఉంటాయి. మరి ఏం చేయాలని సైనికులను పంపించి అంత పెద్ద విశాలంగా స్థలాన్ని ఏర్పాటు చేయండి, చెట్లనన్నీ నరికేయండి, అంత మైదానం లాగా చేయండి అన్నారు. ఆ తర్వాత ఇక ఈ ఇల్లు కట్టేవాళ్ళు, భవనాలు కట్టేవారు ఉంటారు కదా, సుతారి అంటారే, వాళ్ళకి ఏమంటారు, ఈ గోడలు కడతారు కదా, మేస్త్రీలు కదా. అనేక మంది మేస్త్రీలను వేరే వేరే రాజ్యాలను అక్కడి నుంచి పిలిపించి ఆ అరణ్యంలోకి పంపించి ఆ చెట్లు కొట్టిన స్థలంలో అనేక భవనాలు నిర్మించండి అని చెప్పినారు. అనేక భవనాలు నిర్మించండి, మధ్యలో మంచి పెద్ద అంతఃపురం, రాజవాడలాగా ఉండాలి, అంతఃపురాన్ని నిర్మించండి అని చెప్తే అందరు పోయారు. ఆ మేస్త్రీలందరూ పోయి, కూలోళ్ళు, వాళ్ళు వీళ్ళందరూ పోయి మంచిగా బ్రహ్మాండంగా, అద్భుతంగా, అందమైనటువంటి భవనాలు నిర్మించారు. ఆ తర్వాత ఇక రాజ్యంలో ఏ విధంగా ప్రకటన చేశాడంటే, అక్కడ కొత్తగా నగరం తయారైంది, ఎవరు పోదామంటే అక్కడికి, ఈ మన రాజ్యం నుంచి ఎవరైనా మేము పోయి అక్కడ కొత్త నగరంలో నివసిస్తామంటే వారికి ఫ్రీగా భవనం ఇచ్చేస్తా, ఫ్రీగా ఒక భవనం ఇచ్చేస్తా అన్నాడు. మరి అక్కడ మరి వీళ్ళందరూ పోయి అక్కడ సెటిల్ అయితే మరి వారికి నిత్యావసర వస్తువులు, దుకాణాలు, షాపులు కావాలి కదా, అవన్నీ కూడా తరలించాడు. పోన్రి వీధి వీధికి అన్ని దుకాణాలు అవి ఇవి అన్నీ ఏర్పరచండి అంటే అక్కడ పోయిన ప్రజలకు ఇబ్బంది కావద్దు. మళ్ళీ బావులు తవ్వించాడు, నీటి కొరత లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశాడు. ఎక్దం మంచిగా ఇక్కడ ఇప్పుడు ఈ రాజ్యంలో ఎట్లా ఉన్నదో అక్కడ ఆ రాజ్యంలో ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని చేసేసరికి 12 సంవత్సరాల గడువు అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు వాళ్ళ నియమం ప్రకారంగా ఈ రాజు ఎక్కడ పోవాలి, అడవిలోకి పోవాలి. అదే అడవిలోకి పోయిండు. ఆ అంతఃపురం ఇదివరకే కట్టించింది ఉన్నాడు, మంచిగా పోయిండు. అక్కడ అన్ని భోగాలు మంచిగా అనుభవించుకుంటూ ఉన్నాడు. అంటే అక్కడ తనకు మరణం రాకుండా అన్ని మొదలే ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇంతకుముందు రాజులందరూ ఇవన్నీ చేయక అరణ్యంలో పోయేవారు, ఆ సింహాలకు, పురులకు బలి అయ్యి వాళ్ళు చచ్చిపోయేవారు.
కానీ ఇతడు అట్లా లేదు, వివేకంతో అక్కడ కూడా నగరం ఏర్పాటు చేసి ఇక్కడ ఉండగానే అక్కడ నగరం ఏర్పాటు చేశాడు. ఇక్కడ చిన్న డ్యూటీ అయిపోయింది, 12 సంవత్సరాల డ్యూటీ అయిపోయింది. అప్పుడు ప్రజలందరూ కలిసి అతన్ని విడలగొట్టారు. మళ్ళీ వేరే కొత్త రాజుని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇతడు అడవిలోకి పోవాలి. అడవిలోకి పోతే అక్కడ ఏం ఆపత్తి లేదు, మంచిగా హాయిగా ఉండొచ్చు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు కదా. అట్లా ఇదంతా కథ ఎందుకు చెప్పినా నేను? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం మనం కదా. ఇప్పుడు ఈ శరీరంలోనే జ్ఞానం కలిగితే సరే, సంతోషం. ఇక మళ్ళీ జన్మ అంటూ ఉండనే ఉండదు కదా. బ్రహ్మరూపమైపోతాం, పరమశాంతి ఆనందంలో ఉంటాం. కానీ ఒకవేళ జ్ఞానం కలగలేదనుకో, అప్పుడు మళ్ళీ పునర్జన్మకు పోవాల్సి వస్తుంది కదా. కుక్క నక్కల్లో పుట్టాల పడుతుంది కదా, నరక యోనులు అనుభవించాల పడుతుంది. అప్పుడు మరి ఏం చేయాలి అంటే, భావి జన్మ మనకు కుక్క నక్కలు అవి ఇవి రాకుండా మనం ఇప్పుడే మంచి పుణ్య సంచయం చేసుకొని యజ్ఞయాగాది కర్మలు చేసి, సత్సంగాలు చేసి, విచారం చేసి, మనం అన్ని సాధనాలు చేసి తయారుంటే మళ్ళీ మానవ శరీరమే మళ్ళీ ప్రాప్తమవుతుంది. అప్పుడు ఆ శరీరంలో ఉండి ఇంతవరకు ఏ సాధనాలు అయితే చేయగా 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 ఇంకా మిగిలిపోయి శరీరం పడిపోయిందో, అప్పుడు ఆ శరీరంలో మిగిలిన సాధన చేసి ముక్తుడవుతాడు. ఏ విధంగా? ఇప్పుడు 10వ తరగతి దగ్గరగా వస్తాడు ఒక విద్యార్థి. 10వ తరగతిలో బోర్డు పరీక్ష ఉంటుంది. మిగతా 9వ తరగతి దగ్గర ఏదో మా టీచర్లు ఏదో పోనైనా ముంగట పో అని పంపిస్తారు. కానీ బోర్డు పరీక్ష ఉంటుంది. అప్పుడు అతడు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వాడు మళ్ళీ 1వ తరగతి నుంచి చదువుకుంటూ రావాలా? లేదు లేదు, ఎక్కడ ఫెయిల్ అయ్యిండో, ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిండో ఆ సబ్జెక్టు పరీక్షిస్తే చాలు, ముక్తుడవుతాడు. అట్లా మనం కూడా ఎంతవరకు సాధన చేసి మన ప్రారంభం ఒకవేళ అంతటితోనే సమాప్తం అయిపోయి సాధన ఆగిపోయింది, ముందు సాధన చేయలేకపోయాము, శరీరం పడిపోయింది అనుకో, అప్పుడు మళ్ళీ జన్మ వస్తాడు. మళ్ళీ జన్మకొచ్చి మనుష్య జన్మకొచ్చి అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యది దృశ్యం అని 6వ అధ్యాయంలో 41-42 శ్లోకాలు చెప్పాడు కదా. లేదా అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అని చెప్పాను. యోగుల ఇళ్లల్లో, మంచి జ్ఞానుల ఇళ్లల్లో పుడతాడు. పుట్టి ఇక అక్కడ ఏ ఇబ్బందులు ఉండవు, మంచిగా చక్కగా సాధన చేసుకుంటాడు. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే యవస్వపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని చెప్పిన ప్రకారంగా అతడు పూర్వాభ్యాస బలం చేత అతనికి ఇష్టం లేకున్నా కూడా పూర్వాభ్యాస సంస్కారం అతని బలాత్కారంగా మళ్ళీ పరమార్థ రంగంలోకి అది తీసుకొస్తుంది. అనాయాసంగా అప్రయత్నంగా మళ్ళీ పరమార్థ సాధనలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే పూర్వ అభ్యాసం చేసిన సంస్కారం ఉంది. ఆ సంస్కార బలం చేత మళ్ళీ పరమార్థ రంగంలోకి వస్తాడు, మిగతా సాధన చేసి ముక్తుడవుతాడు కదా. అందుకని మరి ఒకవేళ ఈ జన్మలో మనకు జ్ఞానం కలిగితే గురువు అనుగ్రహం చేత, దైవానుగ్రహం చేత మరి ముక్తులమే అయిపోతాము. ఒకవేళ జ్ఞానం కలగలేదంటే మరు జన్మలో మనకు మనుష్య జన్మ వస్తుంది. మరి మనుష్య జన్మ రావాలంటే దానికోసం మంచి సత్సంగాలు చేస్తూ ఉండాలి, మహాత్ముల సహవాసంలో ఉండాలి, యజ్ఞాది కర్మలు చేయాలి, జపం చేయాలి. ఇట్లాంటి సాత్వికమైనటువంటి ఆధ్యాత్మిక కార్యాలు మనం చేస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో భావి జన్మ మనుష్య జన్మ వస్తుంది. అప్పుడు తర్వాత సాధనలు చేసి ముక్తులము కాగలుగుతాము అని మనం ఇంకా 5వ శ్లోకంలోనే ఉన్నాము. తర్వాత విషయం రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం